హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నా. మా స్కూల్కి కోరుకున్నాండి. ఇంకా నేనైతే ఇప్పుడైతే వేరే ఊరు వచ్చేసాను. ఇంకా వేరే ఊరు అంటే ఏ ఊరే కదంటే పక్కన పలపడే, అంతా ఒక 2 కిలోమీటర్ దూరం వచ్చేసాను. ఇంకా పలపడి వాగు మీదండి మా ఊరికి, అంటే మా ఊరి మీద కానీ మా పలపడి మీద కానీ మాకు వెళ్ళేది ఇంకా పక్కనేనండి మా ఊరైతే. ఇంకా నేనైతే వచ్చేసాను. దేనికి వచ్చానంటే మీకు తెలిసేమిటిది, పనికి వచ్చి ఉంటాను. ఇంకా నేనైతే టెంకర్లకి మామూలుగా పైపులు ఆడమండి. ఇంకా చూసాండి, ఇదే ఇంకా ఆపాల తలుపుతుంది. ఇక కొంగలు కానీ మొత్తం కాస్తే ఉంది. ఇంకా ఒక 10 సుమారు ఉండదు మొత్తం మీద. ఇంక నేనైతే ఇక ఈ వాగులో నుంచి ఇంజిన్ అది ఆడ పెట్టాము. ఇంజిన్ కూడా మాత్రం మీకు కనపడుతుంది కదా, ఇంజిన్ అయితే అదేనండి. ఇక ఆ ఇంజిన్ నుంచి ఇంకా నేరుగా డైరెక్ట్గా కింద పైపులు అయితే రోడ్డు దాంట్లో నుంచి కింద పైపులు ఇక ఆ పైపులు అట్లా చేసినాయి. ఇంక తడుపుకొని ఇంకా నాకు అది తడుపుకొని ఇంకా నాకైతే రైతు అయితే అన్నం తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా అన్నం తిని ప్రశాంతంగా మాకల్లా ఏంటంటే మా ఏరియాకల్లా అయితే వచ్చేటప్పటికైతేనేమో ఇంకా మామూలుగా మా ఏరియాకి వచ్చేటప్పటికైతే మామూలుగా అయితే మాకు టెంకర్లకు పోయినా కానీ ఏ పని పోయినా కానీ ప్రతి రైతు అనేది మంగళ మాకు అన్నం పెడతాడు. డబ్బు కూలీ అనేది కూడా బాగానే ఇస్తారు. మాకెళ్ళి సంపాదన కూడా బాగా అట్టాగా ఉంటుంది. ఆ అన్న డబ్బుకు సంబంధించినంత విధిగా మాకైతే మాకు ప్రతి రైతు ఏ రైతు అయినా సరే భోజనం ముందర అన్నం పెడతాడు. అన్నం దానం అనేది ఎంత గొప్పదంటే అంత గొప్పదే. కూలి తర్వాత ఎంతన్నా ఇవ్వనే, అంటే ఎంతన్నా ఇవ్వనే మాట వస్తున్నాను. మాకైతే మటుకు 20 రూపాయలు తక్కువ ఉండదు. 10 నిమిషాలు ఇంకొక 20 నిమిషాలు వెళ్ళిపోతాను. ఇంకా తడుపుకొని అన్నం తీసుకొస్తానని చెప్పి అయితే రైతు వెళ్ళాడు పాపం. పెరుగన్నమాను కత్తి కూరను కలిపి తీసుకొస్తానని. ఇంకా తినేకాడ కానీ పెట్టేకాడ కానీ మాకల్లి అంత పిసినత్తంగా ఏమంటారు. కొన్ని ఊర్లు అయితే మట్టుకుంటారు, అమ్మో అన్నం తింటామని కూడా అడగరు. కనీసం మరి పెట్టమంటారా తీసుకురమ్మంటారా అని కూడా అంటారు. ఇంకా వాడే చేస్తూ ఉంటారులే, వాళ్ళే తింటూ ఉంటారులే. ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేది ఏంది, మనకు వచ్చారు కూలికి వచ్చారు కదా, మన కూలికి వచ్చినప్పుడు కూలి ఇచ్చి పంపిద్దాం కానీ అన్నం మనకు పెట్టాల్సిన అవసరం లేదని అనుకోవడం కూడా అనుకుంటారు కొంతమంది అయితే. ఇంకా అట్లాంటి వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడైతే మటుకు నాకు అంతా పరిచయం అండి. ఇప్పుడు నేను ఇక్కడ దగ్గరగా దాదాపు వీళ్ళంతా నాకు అంత పరిచయం ఈ పొలాలు అందరూ. నేను పనికి వచ్చినప్పుడల్లా మట్టికి అన్నం తీసుకొస్తారు, పెడతారు, తింటాము, వెళ్ళిపోతాము. కానీ మర్చిపోకూడదు, అన్నం పెట్టిన వాళ్ళని ఎవరినైనా సరే మనం అనేది మర్చిపోకూడదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చిన వ్యక్తిని మర్చిపోవచ్చు కానీ అన్నం పెట్టిన మనిషి మటుకు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మనకు కడుపు అన్నం మనం చేసేది అన్నం కోసం. మరి అట్లాంటి అన్నం మన కడుపు నిండా పెట్టినప్పుడు రైతు మర్చిపోతే ఇంకా మనం మర్చిపెట్టుకునే లెక్క. ఇంకా మా ఏరియాకి వచ్చేటప్పుడు చూసాడు ఇంకా అంట ఇది వచ్చేది గొడ్డ మేతనండి. ఇంకా అది వచ్చేదానికి మొక్కజొన్న ఆ పక్కన వచ్చేటప్పటికి ఈ చుట్టుపక్కలంతా శనగ ఎక్కువ వేస్తారండి. శనగ ఎక్కువ. ఇది కనపడుతుంది చూడండి, ఆ చెట్లు ఉన్నది. ఇంకా ఆ చెట్లు ఉండదే మా ఊరైతే. ఇక బిల్డింగ్లు కనపడుతుంది అనుకుంటా, దూరభారం కదా. గుబురు కూడా చెట్లు అయితే మా ఊరైతే. ఇంకా అందుకని చెప్పి అయితే ఇక మామూలుగా ఇంకా చూసేయండి ఏరియా మొత్తం అంతా. ఇది వచ్చేటప్పటికి పలపడి పక్కన ఉన్న ఊరు పలపడి అండి. ఇంకా రోజు అయితే పాపం మిషన్ రోజు అయితే మటుకు మిషన్ కుట్టుకుంటా ఉంటుంది. పిల్లలు అయితే పొద్దున్నే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా అక్షయ బాబు అక్కడ ఇంటికాడ ఉండేది. ఇంకా ఈ రోజు వచ్చేటప్పటికి మిషన్ కుట్టుకుంటా మరి నేనైతే ఈ పొలం పని మా జీవనోపాధి అనేది. ఇంకా పొద్దున్న లెగిస్తే సాయంత్రం దాకా మేము ఏదో పని చేస్తూనే ఉంటాం, కానీ ₹1 మిగలదండి. ఎందుకంటే నేను అంతకుముందు పిల్లలప్పుడైతే మటుకి చాలా సంతోషంగా ₹1 వెనకేసుకోవడం కానీ లేకపోతే వడ్డీలు గీయడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు పిల్లలకి వచ్చేటప్పటికే ఇంకా ₹1 అప్పులోనే ఉంటామని తప్పితే ₹1 మిగిల్చేది ఉండదు. కాబట్టి మనకు తప్పదు ఇవన్నీ. మరి ఇంకా రైతు అయితే ఇంటికి వెళ్ళాడు కదా, అన్నం తీసుకొస్తానని చెప్పి అన్నం తినేటప్పుడు చెప్తాను మిగతాది స్టోరీ మీకు. ఏదన్నా మరి నేను చేసే ఈ పనికైతే మీరైతే చూడండి. మీకు ఆ గడ్డలో నిలబడి మనం ఇంకా టూపులు మార్చుకుంటాం వెళ్ళిపోతాం. ఇంకా గడ్డలో చూసుకుంటా పైపు అంతబడి తడిచిందా నీళ్ళు అనేది కూడా మొత్తం అంతా ఇంకా ఆ విధంగా. ఇంకా మరి చూసారు కదా మా పని అయితే మా ఏరియా కలిసి ఇది. ఇంకా మిగతా అన్ని కూడా చూపిస్తూ ఉంటాను. మీకు నచ్చినట్టు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేనైతే కొద్దిగా స్పీడ్గా మాట్లాడుతున్నాను అనుకోబాకండి. నా మాట అంటే నేను ఇంకా మాట్లాడేది ప్రింట్ కొట్టినట్టు గబగబ టక మాట్లాడేస్తాను. ఎందుకంటే నాకు ముందు పని ముఖ్యం, తర్వాత మాట్లాడినట్టుగా ఉంటాను. నేను ముందర పని చేస్తున్నా అది కూడా వదిలిపెట్టి మాట్లాడుతున్నానంటే నాకు అంత హడావిడిగా ఉండిద్ది. ఎందుకంటే పక్కన ఎవరు చూసినా కానీ వీళ్ళు ఏందా పని వదిలిపెట్టి ఫోన్ మాట్లాడుతున్నా అంత ఇదిగా అన్నట్టుగా అనుకుంటాను. కానీ అది కాదండి, నా మాట అంతే ఉండిద్ది. మరి అన్నం తినేటప్పుడు అయితే మాట్లాడతాను మీతోటి. ఈ లోపల అయితే పైపు ఒకటి మార్చుకోవాలి, నేను వెళ్ళి మార్చుకొని మళ్ళీ వస్తాను మీకు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చెప్పాను కదా ఇంకా రైతు అయితే తీసుకొచ్చాడు పాపం ఇప్పుడు. ఇంకా నేనైతే ఇప్పుడు దాకా అయితే ఇంకా ఇప్పుడే అయిపోయింది జస్ట్. ఇంకా పైపులు మొత్తం మొత్తం ఒక చోటకి చేర్చాను. ఆ పైపులే మొత్తం అన్నీ ఇంకా చేర్చేసి ఇంకా ఇప్పుడైతే అన్నం తినబోతున్నాను. ఇంకో కాకరకాయ తీవిగా బెల్లం వేసి చేసుకునే పచ్చడి, కాకరకాయ ఈ పచ్చడి. అదేవిధంగా పప్పు అయితే వేసుకొచ్చారు. ఇంకా అదేవిధంగా అయితే పెరుగన్నం కూడా తీసుకొచ్చారు. చూసేశారు కదా.
మరి ఇదండి మా పరిస్థితి. ఇంకా టయానికి తింటాను, కాకపోతే పని కొద్ది లేట్ అయినప్పటికీ చేసేది ఎప్పుడైనా సరే పని శుభ్రంగా చేసి తిన్నా కానీ చెప్పుకుంటారు పలానా మనల్ని రెండోసారి పిలవడానికి సరే. ఇప్పుడు కాదండి, ఎప్పుడని చెప్పి పరిచయం. మళ్ళీ పనికి రావాలంటే నన్నే పిలిచేటట్టుగా అన్నట్టుగా చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా వాళ్ళని పిలిచి చేసేవాడు కదా చచ్చాడు కదా అని అనిపించుకునేది అయితే కాదు నేను. ఎప్పుడైనా సరే తిన్న తర్వాత లేట్ అయినా సరే చేసిన తర్వాత తినాలి మనం. ఇంకంతకని చెప్పేది ఇప్పుడైతే ఆనందిస్తున్నాను. చూసారు కదా, సూపర్ అండి. పప్పు కానీ పచ్చడి కానీ ఇదండి నా పని అయితే. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా. పాపం రోజా కూడా పాపం చాలా కష్టపడుతుందండి. ఇంటికాడ మిషన్ కుట్టుకుంటా ఇంకా పిల్లల్ని చదివించుకుని అన్నీ చేసుకునేటప్పటికి ఇంకా చూశారు కదా, ఇంకా రోజా పాపం. ఇంకా మా ఇద్దరి పరిస్థితి ఇదండి. మా జీవనోపాధి అయితే సంపాదించుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం నా ఉద్దేశం అయితే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా.